హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నిన్న జరిగినటువంటి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ పైన నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రకటించడం పట్ల మా హర్షాన్ని వెలిబుచ్చుతూ ఈ రోజున ఏదైతే గత 5 సంవత్సరాలుగా మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేసి ఏవైతే మేము డిమాండ్లు చేశామో ఆ డిమాండ్లని ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అత్యంత ముఖ్యమైనది మా గ్రామ పంచాయతీలకి 15వ ఆర్థిక సంఘం నిధులు 998 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం పట్ల మా హర్షం ప్రకటిస్తున్నాం. నిన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు ఉదయం మా గ్రామ పంచాయతీల అకౌంట్ల అన్నిట్లో కూడా, అది కూడా రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ కాకుండా, అంటే సిఎఫ్ఎంఎస్ కాకుండా పిఎఫ్ఎంఎస్ అంటే మా సర్పంచుల యొక్క వ్యక్తిగత అకౌంటుల్లో, పిఎఫ్ఎంఎస్ అకౌంటుల్లో 998 కోట్ల రూపాయలు ఈరోజు ఉదయం జమ చేసినందుకు, ఇచ్చిన మాట ప్రకారం నిన్న ఏదైతే చెప్పారో దాని ప్రకారం 24 గంటల లోపే తెల్లవారేసరికల్లా ఆ నిధుల్ని మా పంచాయతీల అకౌంటుల్లో జమ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దీనికి ముందు ఒక 250 కోట్ల రూపాయలు విడుదల చేయటం జరిగింది. ఈ రకంగా గతంలో ఇలా నిధులు వస్తుంటే 14వ ఆర్థిక సంఘం, అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు 10,600 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దారి మళ్లించి వాటిని దిగమింగి తన సొంత అవసరాలకి వాడి వేసుకోవటం జరిగింది. 10,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధులు కూడా అర్ధరాత్రి మా సర్పంచులకి చెప్పకుండా దొంగతనంగా జగన్మోహన్ రెడ్డి గారు మా సర్పంచుల అకౌంటుల్లోంచి 1,000 కోట్ల రూపాయలు దొంగిలించి వేయటం జరిగింది. ఆ రోజున మేము ఉద్యమం చేసేటప్పుడు మా యొక్క ఫస్ట్ డిమాండ్ ఇదే ఉంది. 14-15 ఆర్థిక సంఘం నిధులు ఖచ్చితంగా మా పంచాయతీలకి, మా సర్పంచుల అకౌంటుల్లో వేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేశాం. ఆ నిధుల్ని హైజాక్ చేయకూడదు, దారి మళ్లించకూడదు అని చెప్పి మేము డిమాండ్ చేశాం. మా ఫస్ట్ డిమాండ్ని మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచులు, పంచాయతీల సిబ్బంది కూడా హర్షాతిరేకాలు ప్రకటించటం జరుగుతుంది. ఎంతో ఆనందంగా ఉండటం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక సంఘం నిధులు జమ చేయటమే కాకుండా జల్ జీవన్ మిషన్ ద్వారా మాకు గ్రామాల్లో ఇంటింటికి మంచినీళ్ళు అందించే పథకానికి కూడా ఇంకొక 500 కోట్ల రూపాయలని మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న విడుదల చేయడానికి పవన్ కళ్యాణ్ గారు
ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా ఎంతో ముఖ్యమైనది. దీనివల్ల గ్రామాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 13,000 గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు వస్తుంది, ఇంటింటికి కుళాయి వస్తుంది. పరిశుద్ధమైనటువంటి పూర్తి స్థాయి రక్షణతో పూరితమైన మంచినీరు, శుద్ధ జలాలు ప్రజలకు అందుతాయి. ఈ రకంగా త్రాగునీరు కూడా ఆ జల్ జీవన్ మిషన్ పథకాన్ని కూడా అమలు చేయమని మా 16 డిమాండుల్లో అది కూడా ముఖ్యమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్ను కూడా నెరవేర్చినందుకు మేము రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా స్థానిక సంస్థల ప్రతినిధులకి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు గౌరవ వేతనాలు పెంచాలని చెప్పి నిన్న సమావేశంలో నిర్ణయం తీసుకున్నందుకు కూడా మా హర్షాన్ని ప్రకటిస్తున్నాం. అంతేకాకుండా మా 16 డిమాండుల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది ఉపాధి హామీ నిధులు. సంవత్సరానికి మన గ్రామాలకి కేంద్ర ప్రభుత్వం సుమారు 10,000 కోట్ల రూపాయల దాకా పంపిస్తూ ఉంటుంది. అది మామూలు విషయం కాదు, చిన్న చితక విషయం కాదు. గత 5 సంవత్సరాల్లో ఆ రకంగా వచ్చినటువంటి 50,000 కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిగమింగి వేయటం జరిగింది. ఆ ఉపాధి హామీ నిధులను కూడా మా పంచాయతీల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించడం జరిగింది. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ప్రప్రథమంగా రేపు 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 13,000 గ్రామ పంచాయతీల్లో కూడా మా సర్పంచుల్ని గ్రామ సభలు పెట్టుకొని ఆ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా ఏం పనులు చేయాలి అనేది మా గ్రామాల్లో ఉన్న ప్రజలతో చర్చించుకొని నిర్ణయం తీసుకొని తీర్మానం చేసి పంపిస్తే ఆ నిధులు ఇస్తామని చెప్పినందుకు దీనివల్ల గ్రామాల్లో రోడ్లు వస్తాయి, డ్రైన్లు వస్తాయి, అంగన్వాడీ స్కూళ్ళు వస్తాయి, అలాగే శ్మశానాలు అభివృద్ధి చేసుకోవచ్చు. మాకు కావాల్సినటువంటి సుమారు 36 పనుల్ని అందులో ఏది కావాలంటే అది మీ గ్రామస్తులంతా కలిసి కూర్చుని ఆలోచించుకుని చేసుకోమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో కూడా ఎల్లుండు 23వ తేదీన ఒకే తేదీన ఒకే రోజున అన్ని పంచాయతీల్లో కూడా మేము ఇలా తీర్మానాలు చేసుకుని గ్రామ సభలు పెట్టుకుంటే సుమారు మొదటి విడతగా సుమారు 2,000 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించినందుకు కూడా మా హర్షాన్ని ప్రకటిస్తున్నాం. అంతేకాకుండా ఇంతకాలం కూడా మా స్థానిక ప్రభుత్వాల ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష చూపెడుతున్నారు. ఆ విషయాన్ని మేము ఎప్పుడో 15 సంవత్సరాల నుంచి దీనిపైన మా పంచాయతీరాజ్ ఛాంబర్ పోరాడతాను. 3 పిల్లలుంటే పోటీ చేయకూడదు అనేటటువంటి ఒక దారుణమైనటువంటి చట్టం ఈ పంచాయతీరాజు చట్టంలో ఉండటం జరిగింది. దాన్ని కూడా రద్దు చేస్తూ 2 పిల్లలే ఉండాలి, 3 పిల్లలుంటే పోటీకి అనర్హులు అనేటటువంటి నిబంధనని మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి, ఎంపీపీలకి, జడ్పీటీసీలకి ఎత్తివేస్తూ ఎంతమంది పిల్లలున్నా సరే పోటీ చేయవచ్చు అనేటటువంటి వెసులుబాటుని, ఆ నిబంధనని ఆ చట్టంలో కొట్టివేస్తూ తీసివేసినందుకు, ఎందుకంటే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ వాళ్ళకి ఎంతమంది పిల్లలున్నా సరే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఒక ఎమ్మెల్యే పోటీ చేసే వాళ్ళకి 4 పిల్లలున్నా,
ఒక ఎమ్మెల్సీ పోటీ చేసే వాళ్ళకి 6 పిల్లలున్నా, ఎంపీగా పోటీ చేసేటటువంటి వాళ్ళకి 5 పిల్లలున్నా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. కానీ ఒక సర్పంచ్కి 3 పిల్లలు ఉంటే నువ్వు అనర్హుడి అని చెప్పి పోటీ చేయకుండా ఆపటం జరుగుతుంది. మరి ఆ నిబంధనను కూడా రద్దు చేస్తూ చట్టంలో మార్పు చేస్తూ ఆల్రెడీ దానిపైన మరి బిల్ పాస్ చేసినందుకు త్వరలోనే అసెంబ్లీలో కూడా ఆ చట్ట సవరణ బిల్లు పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.